ఏమండి, వీడేంటి మీరు జైల్లో ఉంటే చూడటానికి వచ్చినట్టు అలా చూస్తాడు? ప్రేమ కంటే వెధవ డబ్బు గొప్పది కాదు బాబు, పేక ఆడితే వస్తుంది. నాకు పేకాట రాదుగా. నేను మాట్లాడేది పేకాట గురించి కాదు బాబు, వీరమ్మాయి గారి భవిష్యత్తు గురించి కొంచెం ఫీల్ అవ్వమంటున్నాను. వీరారెడ్డిని చంపినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావా? చంపినప్పుడు ఫీల్ అవ్వలేదు బాబు, తమరు కొట్టినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాను ఫైనాన్షియల్గా. మరి దేశంలో ఇంత జరుగుతుంటే ఎవడి కూతుర్ని ఎవడెత్తుకెళ్తే నాకేంటి తొక్క? చూసావా బాబు, కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా ఎలా అయిపోయారు? అది కాదయ్యా, వీళ్ళ అమ్మాయి నువ్వు ప్రేమించావు కాబట్టి మాంగారు మీద దయ్యుంచి ఆ డబ్బు ఎక్కడ దాచావో నా ఒక్కడికే చెప్పు, నేను ఎవ్వరికీ చెప్పను. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పాననుకో, తిన్నగా వెళ్ళి ఆ మాఫియా లీడర్కి ఆ డబ్బు ఇచ్చి కూతుర్ని విడిపించుకుంటాడు. ఆ డబ్బుతో వాడు గన్నులు బాంబులు కొనుక్కొని అమ్ముకుంటాడు. అక్కడి నుంచి బ్లాస్ట్లు, టెర్రరిజం, గొడవలు. ఇదంత అవసరమా? నాకు తెలిసి శుద్ధ వేస్ట్. అందుకేనే చెప్పా. అబ్బా, బొత్తిగా ఈ కుర్రోడికి ఫీలే లేదండి బాబు. ఆడి కాళ్ళు కడిగా నీళ్లు మీరు తాగినా సరే కన్విన్స్ అవ్వడు. హలో హలో మినిస్టర్ షుకూర్ షుకూర్ హలో షుకూర్. నా అనుచరుల్ని అరెస్ట్ చేసి మీరు సీజ్ చేసిన నా డబ్బుని, నా మనుషుల్ని నాకు అప్పగించాలి. లేదనుకో నీ కూతురు పరిస్థితి ఆలోచించుకో. నేనెంత నోటోరియస్సో నీకు తెలుసుగా. షుకూర్, నా కూతురు నేను చెక్ ప్లీజ్. హలో సార్ హలో, నేను వాడిని ఒప్పిస్తాను సార్, ప్లీజ్ గివ్ మీ. హలో చెప్పు కమిషనర్. నీ డబ్బు అరేంజ్ చేయడం మాకు పెద్ద ప్రాబ్లం కాదు, ఈజీగా అరేంజ్ చేసేస్తాం. ప్రాబ్లం అంతా నీ మనుషులు విడుదల చేయడంలోనే ఉంది. నీ నలుగురు అంచుర్లు 4 రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ రూల్ చేస్తున్నాయి. స్టేట్లో ఒక పార్టీ, సెంట్రల్ ఒక పార్టీ. ఇప్పుడు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలంటే మినిమం 30 డేస్ పడుతుందయ్యా. ఒకసారి మినిస్టర్కి ఫోన్ ఇవ్వు. సార్ హలో. నీకు కరెక్ట్గా 30 డేస్ టైం ఇస్తున్నాను. నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదో 31 రోజు నువ్వు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి నీ కూతురి డెడ్ బాడీ రిసీవ్ చేసుకుంటావు. నీ కూతురి కౌంట్ డౌన్ ఈ క్షణం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 30 డేస్ అంట్రా. ఈ లోపల పోసాని కృష్ణమురళి సీఎం అయిపోవచ్చు కదా, గోదావరి ఎండిపోవచ్చు, కృష్ణా నది పొంగి రామానాయుడు గారి స్టూడియో మీదుగా అన్నపూర్ణలోకి చొరబడచ్చు. అంత ఎందుకు అబ్బాయి, ఈ అమ్మాయి కిడ్నాప్ చేసిన పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. సార్, మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడొక్కడే ఆ పని చేయగలడు సార్. వీడా? నేను హోమ్ మినిస్టర్ అయ్యా, నా కింద ఎంతమంది పోలీసులు, నేను తలుచుకుంటే ఆర్మీ కూడా ఇక్కడికి వస్తుంది. వీళ్ళందరూ పేకలైంది. ఆఫ్టర్ ఆల్ ఈ బచ్చగాడు సార్, బట్ హీస్ ఇంటెలిజెంట్. ఒక క్రిమినల్ ని పట్టుకోవాలంటే ఇంకో క్రిమినల్ కావాలి, అండ్ హీస్ ఇంటెలిజెంట్ క్రిమినల్. సార్ ఆలోచించండి, మీ ఇంట్లో 500 కోట్ల రూపాయలు పోయినప్పుడు ఎవరిని కొట్టకుండా, చేతికి బట్టండకుండా సింపుల్ గా దారంతో ఆ డబ్బును బయటికి లాగేశారు సార్. సార్, దాంతోనే తెలుస్తుంది వీడు ఎంత ఇంటెలిజెంట్ అని. సార్, మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడొక్కడే ఆ పని చేయగలడు సార్. హీఈస్ ద ఓన్లీ వన్, హీ కెన్ డూ ఇట్ సార్, హీ కెన్ డూ ఇట్. ఆ షుగర్ వివరాలని ఈ ఫైల్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మందంతా లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఎస్, ఈ ఫైల్స్ మీ వాటర్ ట్యాంక్ లో తాగిన తడిసిపోతాయి. అదే సార్, ఆయన మాట రండి. బీ కేర్ఫుల్ శివ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ మాయా. బాయ్ అమ్మా.